హాయ్ అండి. చూడండి, మనమైతే క్లాత్ మీద ఆది బ్లౌజ్తో మనం డైరెక్ట్ కొలత చేసుడు కాదండి. ఇప్పుడు మనమైతే టేపు ఆది బ్లౌజ్ను టేప్తో కొలుస్తూ మార్కింగ్ చేసుకుంటూ ఎంత వస్తుంది, ఎంతకైతే ఇక్కడ మార్క్ వేయాలనేది చూసుకుంటూ అయితే మార్క్ వేసుకుంటూ మనమైతే అన్నీ కలుపుతూ కటింగ్ అనేది చేసేద్దాం. చూడండి, కింద ఎక్కువ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసాను కదా, సో అది ఖర్చులకండి. మనం మెయిన్ క్లాత్ కతికేటప్పుడు అది ఓన్లీ కుట్టు మందమే కాబట్టి మనకు సరిపోతుందండి అది ఖర్చులకు. చూడండి, ఇక్కడ మనకైతే ఆది బ్లౌజ్ కంటే 2 ఇంచులు లెక్క పెట్టమన్నారండి, అందుకోసమని నేను అంతే పెట్టాను. ఇక టేప్ తోటి చూస్తున్నాను. ఇది చూడండి, మనం చంకడౌన్ షేప్ తీస్తాం కదండి, హ్యాండ్ షేపు, దానికోసం అయితే 3 ఇంచులకు అక్కడ మార్క్ పెట్టాను. ఇక్కడ హ్యాండ్ లూజు చూసి ఒక మార్కు, లాస్ట్ కుట్టుకు ఒక లాస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ అయితే ఇచ్చాను. చూడండి, ఇక్కడ 3 ఇంచులకు పెట్టాను కదా, మధ్యలో కూడా ఒక 3 ఇంచులకు పెడుతున్నాను, ఎందుకంటే స్ట్రైట్గా లైన్స్ కలవాలి కదా. ఇలాగా మార్కింగ్ అన్నీ కూడా కలుపుతూ ఇలాగా చేయాలండి. ఇక్కడ చూడండి, మనమైతే చంక లూజు ఎలా తీసుకున్నామంటే, మనం తిరమల తీసి బ్యాక్ పార్ట్ వైపు నుంచి వెళ్ళి తీసుకున్నాను. నేనైతే 7 ఇంచుల 2 గీతలు అయితే వచ్చిందండి. నేను అలాగే హ్యాండ్స్కి ఇక్కడ 7 గీతల 2 ఇంచులు అయితే పెట్టాను మార్కింగ్ ఇలాగా. చూడండి, ఇంకా అక్కడ గీతకా నుంచి వెళ్ళి స్ట్రైట్ లైన్ పట్టుకున్నప్పుడు మధ్యలోకి వెళ్ళి మలిచాను. అది ఏడికత్తి ఆడికి ఒక గీత అయితే ఒక మార్కింగ్ చేశాను. హ్యాండ్ లూజు కరువు అంతా చూడ కింద లూజ్కి అయితే మార్క్ లైన్ కలిపాను. ఇక్కడ మధ్యలోకి ఇట్లాగా ఒక లైన్ అయితే వేసాను. చూడండి, ఇక్కడ 1 ఇంచు వదులుకొని ఇక్కడ హ్యాండ్ షేప్, ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది అయితే తీసేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగా. సో మరి కట్టింగ్లా ఏది బెటరు అని అనుకుంటే, ఎవరికి వచ్చింది వాళ్ళకే బెటర్ అండి. సో రాందాన్ని టాస్క్ లాగా చేసి టైం బాగా తీసుకుంటుంది ఎంతైనా. సో మరి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది దాంతోనే చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వస్తుంది కదండి, కాబట్టి మనకు ఏదే వేలోనైతే వస్తుందో ఆ వేలోనే ముందుకు పోవాలి. సో మరి కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా మనమైతే కష్టపరికి నచ్చే విధంగా పర్ఫెక్ట్ అయితే చేసి ఇవ్వాలి, అది మన బాధ్యత. సో ఏది ఎలా చేశానా, ఏ కటింగ్ చేశానా అని కాదు, మనం ఎలా కుట్టాము, ఎలా కట్ చేసి కుట్టాము, ఆమెకి ఎంత బాగా వచ్చింది అనేది వాంటెడ్. చాలా బాగా రావాలి, అదే వాంటెడ్ అండి. నాకైతే ఈ కటింగ్ అలవాటు లేదండి. సో అన్నిటికీ అన్నీ బాగానే ఉంటాయండి. మన కస్టమర్ వచ్చారు, సో నేనైతే వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను. చూడండి, ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ చూడండి, కింద కుట్టుకు వదులుకొని ఇక్కడ గీత పెట్టాను కదా, ఆడ కుట్టుకున్నట్టు మనం నడుము పట్టేస్తాం కదండి, దానికోసమని. ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసేస్తున్నాను. నడుము లూజుకు ఒక మార్క్ వేస్తున్నాను. చూడండి, ఇలాగా 1 ఇంచుకు ఒక మార్కు, 2 ఇంచులకు ఒక మార్కు. నడుము లూజుకును 1 ఇంచుకి వేసాను కదా, అదనే మనం లెక్కలకు తీసుకోవాలి. ఈ 2 ఇంచులు అనేది కరువు ఖర్చులకు సైడ్ కుట్లు వేసుకుంటాం కదండి, దానికోసమని అవసరం వస్తాయి. సో ఇక్కడ కింద కొంచెం స్ట్రైట్గా లేదు, దాన్ని అయితే నేను కట్ చేస్తున్నాను. చూడండి, పొడవు ఇప్పుడు కప్పు పొడవు, వెనుక కప్పు పొడవు అయితే చూశాను, ఆడికి ఒక మార్క్ అయితే వేసాను. సో వీడియోలో కవర్ అయింది అనుకున్నాను, కొంచెం తిరిగింది. చూడండి, మనమైతే నెక్కుకి అయితే 2 ఇంచులు నేను బ్యాక్ నెక్కు అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉంది, ఆది బ్లౌజ్ భుజం ఎంత ఉంది అనేది దాన్ని బట్టి నేనైతే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 5 ఇంచుల ఒక గీత వచ్చిందండి, నేను 5 ఇంచుల ఒక గీతకి ఇక్కడ మార్క్ చేశాను. మనం చంకడౌన్ తీసుకుంటాం కదా, దానికోసమని స్ట్రైట్గా రావాలి కదా, అందుకోసమని ఇక్కడైతే మధ్యలోకి ఒక మార్క్ అయితే వేసాను. చూడండి, ఇవన్నీ కలుపుతూ స్కేల్ తోటి మంచిగా స్ట్రైట్గా లైన్స్ అయితే ఇలాగా కలుపుకోవాలండి. చక్కగా మనకు అవైలబుల్గా అనుకూలంగా ఉంటాయండి. ఇలాగా మార్కింగ్ చేసుకోవడం వల్ల కొలత ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటే చక్కగా ఉంటాయి. మనం స్కేల్ పెట్టంగానే అక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, అందుకేనండి కరెక్ట్గా ఉంటాయని. పెద్ద స్కేల్ అయితే ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు. చూడండి, కింద లూజు ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకున్న కాడికి ఒక లైన్ ఇలాగైతే అన్నీ కలుపుకోవాలి.
చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కలిసింది. ఇప్పుడు మనమైతే లూజ్ కోసం ఎక్కడికైతే చూసుకున్నామని దాన్ని స్ట్రైట్గా కొలిచి దాంట్లో సగానికి అయితే ఒక గీత వేసాను. ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్కు డాట్స్ పెడతాం కదండి, అందుకోసమని. ఇక్కడ చూడండి నేనైతే ఆది బ్లౌజు చంక డౌన్ ఆర్మ్ లూజ్ చూస్తున్నాను. ఇక్కడ మనం ఏడి గీత పెట్టుకోవాలో నాకైతే కొంచెం ఇది ఒకటే కన్ఫ్యూజ్ అవుతుందండి. సో మనం అసలు ఎటువంటి కొలత లేకుండా చక్కగా కట్ చేస్తే అదేదో మంచి చక్కగానే వచ్చేస్తుంది. కానీ ఇలా కొలత పెట్టి ఇది ఒక్కటి చేయాలంటే ఒకళ్ళకు ఇంచు అంటున్నారు, ఒకళ్ళకు ఇంచున్నర అంటున్నారు. మరి ఏ బ్లౌజ్కి ఎంత పెట్టాలన్నది నాకు ఇంకా కూడా క్లారిఫై కావట్లేదు. సో నేను కొన్ని వీడియోస్ అయితే చూడలేదు, ఇంకా చూస్తాను. సో ఇదైతే ఇప్పుడు మనమైతే ఆది బ్లౌజ్కు ఇలాగా ఖర్చులు అక్కడ ఇట్లా ఒత్తు గంటే కనపడుతుంది కదా, ఆడికైతే ఒక మార్క్ చేశాను. మార్క్ చేసినాక చూస్తేనైతే ఇంచు పావు వచ్చింది. మరి ఇంచు పావు వేయచ్చునా రాదా ఇంతవరకు ఉంటాయి కదండి. మనం ఒకవేళ కట్ చేసినాం మళ్ళీ ఇంకొక వేళ కట్ చేసినప్పుడు డౌట్స్ వస్తూనే ఉంటాయి ఎవరికైనా. మరి సరిగా రావాలి కదా, మనం దీని మీద ప్రయోగం చేయట్లేదు, ఇది మెయిన్ కస్టమర్ బ్లౌజ్ అండి. అందుకోసమని మనం ప్రయోగం చేసేదైతే ఇంటైనా పర్వాలేదు అనుకుందాం, కనుక కాదు కదా, కస్టమర్ బ్లౌజే కాబట్టి చక్కగా చేసి ఇవ్వాలి. చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డాట్ కోసం వేసిన ఆ గీతని అటు హాఫ్ ఇంచు మార్కింగ్ చేసి ఇలాగైతే కలుపుతున్నాను. చూడండి ఇలాగా. సో మనకైతే కస్టమర్ వచ్చారు, అడిగారండి. వాళ్ళు అడిగినవి అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇచ్చేసుకోవాలి. మనం వర్క్ చూసుకొని తర్వాతనే కటింగ్ అనేది మళ్ళీ మార్క్ చేసుకున్నాం కదా, కటింగ్ అనేది తర్వాత చేస్తాను. ఇక్కడ చూడండి మార్కింగ్ చేసా కాబట్టి చిన్న చిన్న కట్స్ అనేది పెడుతున్నాను. ఇంకా మనకు మళ్ళా డాట్స్ పెట్టేటప్పుడు సపోర్ట్ చేస్తాయి. చూడండి మొత్తం కూడా ఇలాగా మనం మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి వెనకాల గళ్ళకైతే మనం కింద కుట్టు కొదులుకున్నాం, మీద కుట్టు కొదులుకొని ఒక్క కుట్టు అయితే పైనకి వేసుకోవాలి, ఒక్క మార్కింగ్ చిన్నగా. కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. మనం వెనకాల గల్ల కొంచెం కొంచెం రౌండ్ వెడల్పు మంచిగా చక్కగా ఉండాలి అన్నారు. నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నాను. అక్కడ 2 ఇంచులేనండి భుజం, అక్కడ పైన 2 ఇంచులు కింద 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మనకైతే నెక్ అయితే చక్కగా ఉండాలి కాబట్టి, మనకు అలా చెప్పినట్టే చేయాలి కాబట్టి దానికోసమని తీసుకున్నాను. ఇలాగా కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఇలాగా నీట్గా అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలాగా. సో నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను, నాకు 7 ఇంచుల 2 గీతలు అనేది వచ్చిందా అలా రాలేదని మళ్ళీ చెక్ చేసుకున్నాను. అంటే మనకు డౌట్ను ఏమవుతుందిలే అని వదిలేయకుండా క్లారిఫై చేసుకోవాలి, చక్కగా చూసేసుకోవాలి. ఇక్కడ చూడండి రౌండ్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి తీసాను. సో ఇంచు పావు అయితే బరబర్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు అయితే మనం ఈ చిన్న పీస్లోనే ఫ్రంట్ పార్ట్ తీయాలి. ఫ్రంట్ పార్ట్ తీయాలి అంటే ముందునైతే తక్కువ ఉందండి. మనం దీని కాడ ఒకసారి చూడాలి, ఎలాగా అంటే ఒకసారి క్లాత్ తక్కువ ఉందండి. మనం ఈ విధంగా కొలతలతో చేసేసరికి ముందు పార్ట్ క్లాత్ వెళ్ళడం లేదు. అంటే మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ తీసే విధానంలో ఇట్లా మార్కింగ్తో తీసేసరికి అయితే ఈ ముందు పార్ట్కి అయితే సరిపోయేంత వెళ్తలేదు. అప్పుడు మనం ఎలా చేయాలి? ఇంకా సేమ్ క్లాత్ మనకైతే క్లాత్ బెల్ట్కు అవసరం వచ్చేంత కావాలి, ఈ తక్కువ ఉన్నంత కూడా జాయింట్ చేసుకోవడానికి కావాలి. మరి వెళ్ళుద్దా అంటే ఇంకా ఎన్ని అతుకులు వేస్తామో మనమైతే చూసేద్దాము. నేను చేసే కటింగ్లోనైతే ఇంత తక్కువ అయితే రాదు, కాకపోతే అది వేరే తీరుగా ఉంటుందండి కటింగ్. చూసారు కదా, నేను ఆది బ్లౌజ్తో చక్కగా కొలత పెడుతూ ఎమ్మటెమ్మటే కట్ చేస్తాను కదా, కాబట్టి ఇక దీనికైతే తక్కువ అయితే పడ్డది ముందు పార్ట్కు. మరి దాన్ని ఎలాగ సేవ్ చేద్దాం ఎలాగా అనేది మనమైతే తర్వాత చూసేద్దాం. కాకపోతే ముందు పార్ట్ అయితే బరాబర్ కట్ చేసుకోవాలి. ముందు కప్పు ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఎన్ని జాయింట్లు వేసుకోవాలి అని అనుకున్నాను. కానీ నాకైతే ఫస్ట్ చేయాలి మనం, ఎందుకంటే కొంచెం పీసులా తక్కువ పడతానే ముందు కప్పు మందం అయితే ఉంది. సో ఇలాంటి కట్టింగ్ అప్పుడు కొత్త వాళ్ళైతే బెదరకండి, చూసి కొలతలు మొత్తం చూసి చేసుకోవాలి చక్కగా. సో చూడండి నేనైతే ముందుగల్లా కొలుస్తున్నాను. మనకైతే ఆది బ్లౌజ్కు అయితే చూశాను 6 గీతల 2 ఇంచులు 6 ఇంచుల 2 గీతలు అండి.
సో మనకి ఇదైతే కొత్తగా కాబట్టి కొంచెం ఇలాగా కట్ చేయడం ఇంకా అట్లాగా వచ్చేస్తుందండి. చూద్దాం మనం ఇలాగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది చూద్దాం. కటింగ్ చేసి చక్కగా అయితే మనం కుట్టాలి. ఫస్ట్ కట్ చేసినాక కుట్టాలి. చూడండి ఇలాగా వచ్చింది. సో నాకైతే నేను చేసిన కట్టింగ్ స్టార్టింగ్ నుంచి చేసేది చాలా ఈజీ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో మరి ఎవరికి ఎలాంటి కట్టింగ్ ఇష్టం ఉంటుందో అలాంటి కట్టింగ్ మీదనే ఇంట్రెస్ట్తో ముందుకెళ్ళాలి. అదేనండి, ఎవరికి ఏ వేలో వస్తుందో ఆ వేలో అయితే ముందుకెళ్ళాలి. ఇంకా నా వేలో నీకు రావాలి, అదే నేర్చుకోవాలి అని ఏమి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. ఎవరికి వచ్చిన తీరుగా వాళ్ళైతే కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా చేసేసుకోవాలి. చూడండి ఈ ముళ్ళ మీద తక్కువ పడ్డది కదా, దాన్ని ఏ విధంగా పూడ్చాలి మనం చిన్న చిన్న పేలికలతోటి మరి చక్కగా. ఇగో ఈ ముందు కప్పు గీత పెట్టాను నేను, అక్కడ వరకు అయితే చక్కగా నేను ఈ లైన్ అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ ప్యాక్ చేసి అయితే రెడీ పెట్టుకోవాలి. చూడండి కటింగ్ అంతా కంప్లీట్. థ్యాంక్ యూ.